మరి ఉత్తరం చూద్దామండి. గుణశేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శయన ఏకాదశి రోజున ఆచరించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక శయన ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలి, ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే నీరు కూడా ముట్టుకోకూడదు అని కాదు, ఆహారం మానేయాలి అని కూడా కాదు. అసలు అర్థం ఏమిటి? ఉపవసతి, దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర? స్వామివారి దగ్గర, పరమాత్మ దగ్గర మనం ఉండాలి. అంటే మనస్సు ఉండాలి. మన మనస్సును భగవంతుని దగ్గర ఉంచాలి. అంటే ఏం చేయాలి? ఆహారం మానేయాలి. అదేమిటి? ఆహారమే మనస్సు కదా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అన్నమయం హి సౌమ్య మనః. మనము తినే అన్నమే మన మనస్సు. ఏమీ తినలేదు అనుకోండి, ఇందులో ఏమీ ఉండదు, ఆయనే ఉంటాడు. ఏమైనా తిన్నామో అక్కడ ఉంటుంది మనస్సు. ఆహా, ఇవాళ లడ్డు తిన్నామండి, ఎంత బాగుంది. ఎదురుగా పరమాత్మ ఉంటే తిన్న లడ్డు జ్ఞాపకం వస్తుంది, లేదు ఓ పూరి జ్ఞాపకం వస్తుంది, ఆయన జ్ఞాపకం రాడే. అది కాదు, బాగా తిన్నాం, నిద్ర వస్తుంది, ఇంకా ఆయన ఏం తెలుస్తాం. మనస్సు పరమాత్మ యందు లగ్నం కావాలి అంటే, పరమాత్మ యందే ఉండాలంటే దానిలో వేరే ఆలోచనలు ఉండకూడదు. అన్ని రకాల ఆలోచనలు కలిగించి ఇంద్రియాలను పరిగెత్తింపచేసేది ఆహారము. దాన్ని మానండి. పరమాత్మయందు, పరమాత్మ దగ్గర మనస్సు ఉంచటం ఉపవాసము. ఒకవేళ నీకు బాగా తింటేనే నా మనస్సు ఆయన దగ్గర ఉంటుంది అంటే తినే ఉంచు, వద్దని లేదు. భగవంతుని దగ్గర మనస్సు ఉండాలి. అందువల్ల వాస్తవంగా దశమి నాడు ఉదయమే తినాలి, రాత్రిపూట తినకూడదు, రాత్రిపూట నిద్రపోకూడదు. ఏకాదశి నాడు ఉదయము సాయంత్రం ఆహారం మానాలి, నిద్ర మానాలి, రాత్రి నిద్రపోవద్దు. ద్వాదశి నాడు 6 గడియల లోపు, అంటే 2 గంటల 20 నిమిషాలు 24 నిమిషాలు సూర్యోదయం నుంచి ఏదో ఆరగింపు చేసి, వీలుంటే బంధువులను పిలిచి, బ్రాహ్మణులను పిలిచి వారికి పెట్టి మీరు తినండి. ద్వాదశి నాడు మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు. ఇలా ద్వాదశి నాడు రాత్రి కూడా నిద్రపోకూడదని చెప్తున్నారు చాలామంది. ఈ ప్రకారంగా మనకు ఒక 5 పూటలు ఆహారం వదిలిపెట్టాలి, 6 పూటలు నిద్ర వదిలిపెట్టాలి. ఈ సమయం నిద్రపోకూడదు అంటే సినిమాలు చూస్తామండి, సీడీలు వేసుకుంటామండి, వేసుకోండి, చూడండి. కానీ ఏ సినిమాలు? భక్త ప్రహ్లాద, భక్త మార్కండేయ, ధ్రువ, ఇలా ఏదో కృష్ణ చరితం, కృష్ణలీలలు. ఆ రోజు మొత్తం మీ మనస్సు, కన్నులు, ఇంద్రియాలు పరమాత్మ యందే ఉండాలి. చూస్తే పరమాత్మ కథను చూడండి, వింటే పరమాత్మ కథను వినండి, మాట్లాడితే పరమాత్మ నామాన్ని మాట్లాడండి. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి చేయటం మొదలు పెడితే, ఇలా మీరు ఒక 5-6 సంవత్సరాలు చేశారనుకోండి, మీలో ఏమనిపిస్తుంది? ఈ 15 రోజులకు ఒకసారి ఎందుకు రోజు చేద్దాం? ఉపవాసం కాదు, భజన, స్వామి భజన చేద్దాం, స్వామి నామాన్ని కీర్తిద్దాం, స్వామి కథలు విందాం, ఆలయానికి వెళదాం, స్వామిని చూద్దాం. మనస్సు పవిత్రం చేసి, బుద్ధిని పవిత్రం చేసి, పరమాత్మ యందు లగ్నం చేసి, సంసారం మీద ఉండేటువంటి వ్యామోహాన్ని తగ్గించటానికే ఉపవాస వ్రతం. కాబట్టి ఏ ఏకాదశి నాడైనా తెల్లవారుజామున లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి, అన్ని నియమాలు పాటించాలి, ఆరాధించండి, సేవించండి, పై భజన చేయండి, కథలు వినండి, తరించండి. మరి ఉత్తరం